హాయ్ ఎవ్రీవన్ 2025 ఐపీఎల్‌లో మరో టీమ్ ఎలిమినేట్ అయ్యి అస్సాం ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంది. ఎల్ఎస్జీ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అయితే 200 భారీ టార్గెట్‌ని డిఫెండ్ చేసుకోలేక మ్యాచ్ ఓడిపోయారు. అయితే ఈ మ్యాచ్‌లో చూసుకుంటే ఎల్ఎస్జీ తరపున మంచిగా బ్యాటింగ్ చేసింది మాత్రం ఎడెన్ మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్, నికోలస్ పురాన్. బౌలింగ్ మంచిగా చేసింది మాత్రం దిగ్విజయ్ రాథీ అండ్ ఆవేష్ ఖాన్. వీళ్ళ ఐదుగురు నుంచి తప్ప ఎల్ఎస్జీలో ఎవరి దగ్గర నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే మనం చూడలేదు. ఇటువైపు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు నిజంగా. మెయిన్గా చెప్పుకోవాల్సింది అభిషేక్ శర్మ. నిజంగా ఎల్ఎస్జీ బౌలర్ని ఉతికారేయడని చెప్పుకోవచ్చు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. అలాగే కమింది మిండేస్, ఇషాన్ కిషన్, క్లాసెన్ చాలా అంటే చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఈ మ్యాచ్లో చూసుకుంటే ఒక వివాదం కూడా చోటు చేసుకుంది. దిగ్విజయ్ రాకీ అభిషేక్ శర్మని ఏదో అనడంతో అభిషేక్ శర్మ రియాక్ట్ అవ్వి దిగ్విజయ్ రాకీకి వార్నింగ్ ఇచ్చాడు. పిల్లక కట్ చేస్తానని మరి ఏదో వార్నింగ్ ఇచ్చాడు. అలాగే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎల్ఎస్జీని ఓడించి చావుదెబ్బ కొట్టారని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ తర్వాత నెంబర్ 4 పొజిషన్కి 2 టీంలు అయితే పోటీ పడుతుంటాయి. ఒకటి ముంబై, ఒకటి ఢిల్లీ. ఈ 2 టీముల్లో ఏ టీం అనేది క్వాలిఫై అవుతుంది, ఏ టీం అనేది అస్సాం ట్రైన్ ఎక్కుతుందని మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.